అలాగా? ప్రియకు కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాసులు ఒప్పుకోడ్రా? నేను ఇష్టపడ్డప్పుడు ప్రియ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే, తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో, ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది. హాయ్ రా, నేను ప్రభుతో మాట్లాడుతుంటాను. వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేసి యాజ్ యూజువల్ మొత్తం ఊడ్చేసి. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? షాపింగ్ ఎంత చిరాకు, ఇక్కడ పార్కింగ్ అంతకన్నా చిరాకు రా. సరే, ఏం తీసుకుంటావు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలరా. మీ బాబు ఏమంటున్నాడు? ఇంకా కోపం తగ్గలేదురా. గెస్ వాట్ మామా, ఎవరు వచ్చారో చూడు. రే, ఊరుకోరా. నువ్వు మర్చిపోయావు, వాడు మర్చిపోయావు ఉంటాడు. ఇప్పుడు ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓ షిట్, వాడిటే వస్తున్నాడు. వేరేదో పని మీద వచ్చి ఉంటాడులేరా. లేదురా, మన వైపు వస్తున్నాడు వాడు. హాయ్ శివ, నీకు పెళ్ళైందని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? హాయ్. షాపింగ్ వచ్చావా? లేదు, నీకోసమే వచ్చా. మీ చెల్లెలు ప్రియ ఉంది కదా, తను నేను ప్రేమిస్తున్నాను. హే, కూల్ కూల్ కూల్, కంగారు పడకు. తను వేరెవరినో ప్రేమిస్తుంది. అండ్ షీస్ క్రేజీ అబౌట్ హిమ్. యా, అయినా నేను నీలా వెంటపడి వేధించాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఏదో రోజు ప్రియ నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే, ప్రియని అడిగానని చెప్పు. బాయ్. అంటేనా? అప్పుడే షాపింగ్ అయిపోయిందా ఏంటి? నాకేం తీసుకురాలేదా? ప్రియా, నీ మనసులో ఏమైనా ఉన్నారా? అది నువ్వేమన్నా ఇష్టపడుతున్నావా? ఏమైంది ఈరోజు నీకు? ఈ రోజు కాదు, నువ్వు వచ్చిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వులా లేవు. అన్నయ్యని చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు. ఇప్పుడు కూడా అంతే. చెప్పమ్మా. అవునన్నయ్య. ఎవరతను? అదే గోవాలో కలిసాడని చెప్పాను కదా. ఓ, మనీ ఇడియటా? అవును. అతన్ని నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదమ్మా. అతను నాతో ఫోన్లో మాట్లాడిన తీరు వింటేనే అర్థమైంది. ఆ వినయం, గౌరవం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా నువ్వు ఇష్టపడ్డావు కదా. ఎలా ఉంటాడు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం వెంటనే అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పాను. అతనంటే నాకు ఇష్టమే, కానీ అతనికి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? సరే, ఒకవేళ అతనికి నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టు నేను చేస్తాను. ఓకేనా? నువ్వేం వరి అవ్వద్దు. అవసరమైతే అతను కాల్ పట్టుకుంటాను. అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. మీ ఇద్దరం మంచి ఫోన్ ఫ్రెండ్స్. ఇప్పుడే కాల్ చేస్తాను. తొందర ఏముంది? తొందర కాదమ్మా, జాగ్రత్త. అసలు ఈ రోజులు బాలేవు. మీ ఇద్దరు మధ్య మూడోడు వస్తే నేను తట్టుకోలేను. మూడోవాడేంటి? నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా. ఓకేనా? నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇంకా ఫోన్ రాలేదేంటి? రాహుల్, సిట్ డౌన్, రిలాక్స్. లేదక్క, ఈ పాటికే ఫోన్ రావాలి. అక్క, ఫోన్ చూడు. బామ్మర్ది, ఏం కాన్ఫిడెన్స్ రానిది. ఓకే. రే శివ, ఎక్కడ చచ్చావరా? చెత్తనా డాష్.
అవును, నీకు పెళ్ళైందంటగా? కనీసం పెళ్ళికి కూడా పిలవలేదేంట్రా? అంతేరా, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నావని పొగర్రా నీకు. అది సరే గానీ నీ చెల్లెలు శాంతి ఎలా ఉంది? శివ మాట్లాడవేంట్రా దరిద్రుడా. నేను ప్రియా అన్నయ్య శివని మాట్లాడుతున్నాను. ప్రియా అన్నయ్య శివ అంటే గోవా ప్రియా ఫోన్ కుంపు తీసి మీరు ఆ శివ కాదు కదా? ఆ శివనే మాట్లాడుతున్నా. ఓ శివ గారు, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ అండి. శివ నా క్లాస్మేట్, పరమ దరిద్రుడు. ఓ ఎహే, నేను ఆ శివని కాదు. శివ గారు చెప్పండి, ప్రియా ఎలా ఉంది? ప్రియా చాలా బాగుంది, మీ గురించి అంతా చెప్పింది, అందుకే కాల్ చేశాను. ఒక 5 minutes మాట్లాడొచ్చా? కుదరదు. ఫోన్లో కుదరదు శివ గారు, మనం కలుద్దామండి, కలిసి మాట్లాడుకుందాం. నేను కూడా అదే అనుకున్నాను. రేపు పొద్దున 11:30కి ఆఫీస్లో కలవచ్చా? తప్పకుండా వస్తాను. ఓకే బాయ్. రే, ఏంట్రా ఇది? శివని కలవడానికి వెళ్తానంటున్నావేంటి? ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు, ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాను కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి, ఒక సంతకానికి 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ గా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు? బాగొచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్. మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గో. సరే, ఇక్కడ కూర్చోండి సార్. రైట్, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఓ, ఒరిజినల్గా? అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగులుతారు, అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే, నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా. Hmm. సార్, ఎస్. మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్ కాదు. ఓకే. మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దేనికి? మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటాను. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్, ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్స్ అది దాని కంపెనీ కదా, ఓనర్ ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? మీరు వదిలేలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం, ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టు. ఫ్రాంక్ గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాల లేదనుకున్నాను సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ, మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మనం మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేతి
దీనికి కూడా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావ గారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. అవునండి. ఐసి వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను బావగారికి తెలుసు. రాహుల్, వచ్చారా? ఏంటి బావగారు నేను ఇటు పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు, మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కలిస్తేనేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియ అంటే మీ పండు, నా పండు. నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియనే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం. ఏమండి, ఓ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఆ గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు. బావగారు, మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అయిన లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు? కూర్చోండి, ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు, చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, పెద్దాయన. ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. ఓహో. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. ఆ. మీ పండుని నాకు కట్నంగా ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండెంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోవాలి. ఆట పట్టిస్తున్నారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్లికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్లిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? ఐఎమ్ సారీ. లవ్ యూ. హాయ్. హలో. హాయ్ ప్రియా, హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? బారా సార్. సారీ రా, నీ దగ్గర రావడం కుదరటం లేదు. అమ్మ నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. నువ్వెంత హ్యాపీగా ఉన్నావు నీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, నేను పిక్ చేసుకోమని రాహుల్ చెప్పాను, వచ్చాడా? వచ్చాడు. ఓ ఓసా ఫోన్ ఇవ్వా. అన్నయ్య నీతో మాట్లాడతారంట. హలో. హాయ్ రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. అయ్యో, పనిలో మనకు థ్యాంక్స్ ఏంటి శివ్ గారు. ఓకే బాయ్. ఏంటయ్యా రోజుకోసారి పెట్రోల్ రేట్ పెంచేస్తారు? ఇలా అయితే చాలా కష్టం. పెట్రోల్తో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఏంటి సార్? ఫోన్ అక్కడ పెట్టకయ్యా. ఎందుకు సార్? దెబ్బతింటది. అవునా, మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నీ
ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుందని ఇంతకాలం మన ప్రాబ్లం గురించి నీకు చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? మీ అన్నయ్య. సో ఇప్పుడేం చేద్దాం? మనం విడిపోదాం. వాట్? మనం కలవడం కష్టం ప్రియా, దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు. నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి. నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా, ప్రియా ప్రియా ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాస్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్నది నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? రాహుల్, సైకో. అది కాదు రాహుల్, ఇది నా లైఫ్ లో ఫస్ట్ చేజ్. ఇది ఫస్ట్ చేస్. నా లైఫ్ లో కూడా ఒక చేజ్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు రాహుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ చేజ్ ఇన్ మై లైఫ్. చూడు, ఇదే నీకు నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ చేస్, అర్థమైందా? అయితే ఈ చేజ్ అత్రిపోవాలి. ఒక పని చేద్దామా? ఏంటి? కార్ గాల్లో ఎగిరిద్దామా? ఇంకో పని చేద్దామా? ముందో చెరువు ఉంది, అందులో దూకిద్దామా? వెరైటీగా ఉంటుంది. వద్దు రాహుల్, నాకు స్విమ్మింగ్ రాదు. గాల్లోనే బాగుంటుంది. నిన్ను పోనీ, పోనీ, పోనీ. రా, రా, రా. ఇప్పుడు మనం దొరికామంటే అంతే, పచ్చడి పచ్చడే. దగ్గరకు వచ్చేసాడు. కూపా, కూపా.
మాట కాదు, ముందు నువ్వు మాట్లాడటం ఆపి. కూర్చో, సైలెంట్ కూర్చో. Why are you so serious? This is a chase, Rahul. This is a chase. ఇంత టెన్షన్ లో ఎంజాయ్మెంట్ ఏంటే? దొరికితే దూల తీరుద్ది. ఎక్కడో చూడగలరు కదరా, ఆగుతుంది. చెప్తా నీ పని. రాహుల్ రాహుల్ అన్నయ్య జీప్ స్లో అయింది. స్లో అయిందా? ఆగిపోయింది. ఆగిపోయిందా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇదేంటి మన కారు స్లో అవుతుంది? స్లో అయిపోతుందా? స్లో అవుతుంది, ఆగిపోతుంది. అయిపోతుందా? ఏమైంది? మన కార్లో కూడా పెట్రోల్ అయిపోయింది అనుకుంటా కాదు, అయిపోయింది. రాహుల్ అన్నయ్య దిగాడు. ఇప్పుడు దాకా సరదాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుంది. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా కార్లోంచి దిగద్దు. ఇంత త్వరగా దొరికిపోతా అనుకోలేదు. నా ప్లేస్లో ఇంకొన్ని పంపిస్తే కొంచెం టైం దొరుకుద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలి. అక్కర్లేదు. బహుశా ఈ పాటికి మా అమ్మా నాన్న ఇంటికి వచ్చే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మా అన్నయ్య భయపడేది మా నాన్న ఒక్కరికే. ఆయన కోపంతో చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. అన్నయ్య మీద కోపంతో నాన్న 3 ఏళ్లుగా మాట్లాడట్లేదు. క్షమించి మొదటిసారిగా ఇప్పుడే వచ్చారు. మనం స్ట్రేట్గా వెళ్ళి నాన్నని కలిసి అన్నీ చెప్తే చాలు. నో వద్దు. ఎందుకు? అది చెప్పేస్తే ఈసారి మీ నాన్న శివని అస్సలు క్షమించకపోవచ్చు. మనిద్దరం కలవడం కోసం వాళ్ళిద్దరినీ విడదీయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం? నువ్వేం చేయొద్దు. నీకు నా మీద నమ్మకం ఉందిగా. అయితే మీ అన్నయ్య మీ నాన్న ఏం చెప్పినా వినో, ఏం చేయమన్నా చెయ్యి. మిగతాది నాకు వదిలే. ఓకే? ఓకే. కార్ దిగద్దు.
సార్ పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చేసారు సార్. ఇది లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు. ఓ సెంటోసా సింగపూర్ కూడా తీసుకెళ్ళాడా? చూసారా, వాడు మారాడండి. నాకు కావాల్సింది అదే. ఆ రాహుల్ గడి అక్క వల్ల నాన్న నాకు 3 ఏళ్ళు దూరం అయ్యాడు. 3 ఏళ్ళు. ఇప్పుడు వీడి విషయం తెలిస్తే నాన్న జన్మలో నా మొహం చూడ్డా. ఈ 3 రోజులు అమ్మా నాన్న సంతోషానికి నీ వల్ల రాహుల్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా గానీ వెంటనే వాడిని చంపేస్తాను. నేను డాడీకి ఏం చెప్పను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు రాహుల్ని చంపుతావన్న భయంతో కాదు. నువ్వేది చెప్తే అది వినమని రాహుల్ చెప్పాడు, అందుకే. ఇది చూడండి, శివ వచ్చాడు. ఆన్ మై బాయ్. ఎలా ఉన్నా నాన్న? బాగున్నాను రా. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. శివ, వీడెవడో తెలుసా నీకు? నాన్నవాడు ఎవరో నాకు తెలియదన్నా. రేయ్, బతికే ఉన్నాడ్రా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వాడు ఎవడో ఏంటో తెలీదు, మనకెందుకు నాన్న? ఓ పక్కన ప్రాణం పోతుంటే మనకెందుకంటావా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చేలా ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయి. నానా, అంబులెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. పక్కనే హాస్పిటల్ ఉంది. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? వాడిని ఎత్తుకో. ఓకే నాన్న, ఓకే. జాగ్రత్త, ఎత్తుకో.